పచ్చదనం పెంచాలి, పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలి అంటూ విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించారు. మిషన్ హరితోదయ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు, నోట హరిత నినాదాలతో విద్యార్థులు కదం తొక్కారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా, హరిత భవిష్యత్తే ధ్యేయంగా మిషన్ హరితోదయ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మంగమూరు రోడ్లోని శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు శ్రీ చైతన్య స్కూల్ నుంచి మంగమూరు రోడ్ జంక్షన్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి, భావితరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలి అంటూ నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు. ఒక్క మొక్క 100 ప్రాణాలకు ఊపిరి, మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ విద్యార్థులు ఇచ్చిన సందేశం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ వెంకటశేషయ్య మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణపై చిన్నారుల్లో అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అంటూ పిలుపునిచ్చారు. చిన్నారుల చేతుల్లో హరిత సందేశం, మంగమూరు రోడ్డుపై మార్మోగిన పర్యావరణ నినాదం. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటశేషయ్య, డీన్ సాయిరాం, వైస్ ప్రిన్సిపల్ నాగమణితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈరోజు శ్రీ చైతన్య విద్యార్థులు 6th to 9th క్లాస్ విద్యార్థులు స్మార్ట్ లింక్ ప్రోగ్రాంలో భాగంగా మన మంగమూరు రోడ్డు నందు శ్రీ చైతన్య స్కూల్ నుంచి సిగ్నల్ వరకు ర్యాలీగా వెళ్తున్నారు. సో దీనికి కారణం మనకి స్మార్ట్ లింక్ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల హరితోదయ అనే ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చెట్లు నాటాలి, పచ్చదనం పెంచాలి. సో ఆ ఉద్దేశంతో హరితోదయ అనే ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో దీనివల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి, దీనివల్ల మనకి ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, దాని గురించి విద్యార్థులు వివరించడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా ర్యాలీలో పాల్గొని సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా చెట్లు పెంచడం ఎంత ఇంపార్టెంట్ అనేది మనం చేయడం జరుగుతుంది. సో దీనికి సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు సపోర్ట్ చేసినందుకు మా మేనేజ్మెంట్కి, మా ఏజిఎం గారు అంజయ్ గారికి, మా ఆర్ఐ గారు అనిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే దీన్ని సపోర్ట్ చేసినటువంటి సెంట్రల్ ఆఫీస్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించి మా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గారికి మా సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో దీనికి సంబంధించినటువంటి ప్రతి వారం ఈ కార్యక్రమానికి సంబంధించి డిఫరెంట్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనిని ఇంకా ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళి చైతన్యవంతులను చేసుకొని వాళ్ళల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసినందుకు మా తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.